హాయ్, ఐఎమ్ సుజాయ్. ఈరోజు మనం జీమెయిల్ ఎట్లా లాగిన్ చేసుకోవడము ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓకే ఓపెన్ చేసిన తర్వాత మన ఫోన్లో మెయిల్ ఐడి ఉంటుంది. జీమెయిల్ ఐడి జీమెయిల్ ఓకే. ఇక్కడ జీమెయిల్ లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసుకోవాలి? సెర్చ్ చేసుకోవాలి. ఏం కావాలి? ఇక్కడ జీమెయిల్ కావాలి. టైప్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముంది? జీమెయిల్ క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్లో మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడి జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడిగా టైప్ చేసుకోవాలి. యూజ్ అనదర్ అకౌంట్ క్లిక్ చేసుకున్నాం. మెయిల్ ఐడి ఏముంది? ఇక్కడ ఎంఎస్ కంప్యూటర్. మీ దాంట్లో కంప్యూటర్ లోపల ఏదైతే ఉందో ఇక్కడ ఏముంది? ఎంఎస్ కంప్యూటర్ hsbd@gmail.com అయిపోయిందా? తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే మనకి ఫోన్కి ఒక మెసేజ్ వెళ్తుందంట. ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ అంటుంది. ఎస్ బటన్ ప్రెస్ చేయాలి. ఎస్ బటన్ ప్రెస్ చేసుకుంటే మనం మెయిల్ ఇక్కడ లాగిన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఇంకా మన మెయిల్ ఐడి ఉంటుంది కదా, మెయిల్ ఇక్కడ లాగిన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మన డాక్యుమెంట్ మీ నేమ్ తోటి ఒక ఫోల్డర్ని క్రియేషన్ చేసుకున్నారు. మీ నేమ్ తోటి ఏదో ఒక ఫోల్డర్ని క్రియేషన్ చేసుకున్నారు. ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి, వర్డ్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ సేవ్ చేస్తారు కదా, అవన్నీ ఫైల్స్ మీ ఫోన్లోకి రావాలి. దానికోసం మెయిల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక పెన్ లాగా సింబల్ ఉంది. ఏముంది ఇక్కడ ఆప్షన్? ఇక్కడ కంపోజ్ క్లిక్ చేసిన తర్వాత ఎవరు పంపించాలి? ఇవాళ మెయిల్ టైప్ చేసుకోవాలి, లేదా మీ మెయిల్ ఐడికి మీరైనా పంపించుకోవచ్చు. ఇక్కడ నేను నా మెయిల్ నేను పంపించుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఎంఎస్ కంప్యూటర్ hsbd@gmail.com క్లిక్ చేసిన తర్వాత సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ ఏం నేర్చుకున్నారు? ఇక్కడ PGDCA క్లాసెస్ నేర్చుకుంటారు. టైప్ చేసుకుంటారు. అయిపోయిందా? సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం కావాలి. ఎదుటి వారికి ఏమైతే మనం పంపిస్తున్నాం మెసేజ్ అని వాళ్ళకి అర్థం కావాలి కోసం. తర్వాత ఇక్కడ ఒకటి సింబల్ లాగా ఉంది. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ తీసుకెళ్తుంటే అటాచ్ ఫైల్స్ వస్తుంది. అటాచ్ ఫైల్స్ క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ పైన మీ నేమ్ తోటి ఏదో ఒక ఫైల్స్ ఉంటాయి కదా, ఫోల్డర్ ఉంటుంది కదా, మీ ఫోల్డర్ డెస్క్టాప్ పైన మీ ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని కంట్రోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ సెండ్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ మీ PGDCA క్లాసెస్ ఇక్కడ మనం మెయిల్కి మెసేజ్ చేసుకుంటాం. డైరెక్ట్గా మనం వర్డ్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకొని చూసుకుంటాం. ఇట్లా మనం ఇది మెయిల్ పంపించుకోవడం. ఇలా ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ కంపోజ్లోకి వెళ్తున్నాం. ఎవరు పంపించాలో వాళ్ళ మెయిల్ ఐడి టైప్ చేసుకుంటున్నాం. సబ్జెక్ట్ ఏం నేర్చుకున్నారు దానికి సంబంధించిన కోర్స్ నేమో ఏదో ఒక నేమ్ టైప్ చేసిన తర్వాత అటాచ్ ఫైల్స్ క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ పైన ఏవైతే ఫైల్స్ మీరు పంపించుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయిపోయిన తర్వాత సెండ్ బటన్ ప్రెస్ చేస్తుంటే ఇక్కడ మనకు మెయిల్ అని మనకు వచ్చేస్తుంది. మీ PGDCA క్లిక్ చేసి ఓపెన్ చేసి మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం మెయిల్ అనేది కంప్యూటర్ లోపల లాగిన్ చేసినామో మళ్ళీ లాగౌట్ చేసేయాలి. ఎందుకంటే ఇక మన యూట్యూబ్ హిస్టరీ కానీ మన గూగుల్ ఫొటోస్, కెమెరా ఫొటోస్ కానీ ప్రతి ఒక్కటి మనం మెయిల్కి లింకే ఉంటుంది కాబట్టి కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అవి ప్రతి ఒక్కటి మెయిల్కే లింకే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం మెయిల్ లాగిన్ చేసినామో మీ నేమ్లో లెటర్ ఉన్నది లేదా మీ ఫోటో ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఆ ఫోటోకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ సైన్ అవుట్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ మెయిల్ అనేది లాగౌట్ అయిపోతుంది. ఇది జీమెయిల్కి సంబంధించిన క్లాస్.